హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కల్కి 2 మూవీ గురించి అలాగే RC16 మూవీ గురించి అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను భయ్య. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. మీరు నమ్మలేని నిజాలు అయితే ఉంటాయి భయ్య. అసలు ఎవరు ఊహించుకుని నిజాలు అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. అసలు కల్కి 2 గురించి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, డైరెక్టర్ నాగేశ్వర్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది అనమాట ఈ మూవీలో ఉంటుంది. అదే కాకుండా RC16 రామ్ చరణ్ మల్లయుద్ధం లాంటి మూవీ అనమాట. బుచ్చిబాబు లాంటి చిన్న డైరెక్టర్తో అయితే ఈ మూవీ అయితే వస్తుంది. ఎన్టీఆర్ అన్న అయితే ముందు ఈ స్టోరీని వద్దనుకున్నాడు. ఇవన్నీ క్లుప్తంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం భయ్య. ఎండింగ్ దాకా చూడండి, ఆశ్చర్యస్పదంగా అయితే ఉంటుంది. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ అనమాట, కల్కి మూవీలో మనకి ప్రభాస్ అని క్లైమాక్స్లో కర్ణుడి ఎఫెక్ట్తో అయితే చూపించారు భయ్య. అది మామూలు లేదు, అదే ఆ మూవీకి బలం లాంటిది. అంటే మామూలు బలం కాదు. ఆ సీన్ వల్లే ఈ మూవీ చాలామంది అయితే చూశారు. కర్ణుడు అంటే చాలామందికి ఇష్టం. దాని కారణంగా కల్కి 2లో మనకి కర్ణుడి క్యారెక్టర్ని బేస్ చేస్తారు. అలాగే అర్జునుడు, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ని కూడా కల్కి 2లో అయితే చూపిస్తారు. అలాగే అశ్వత్థామ, ఈ ముగ్గురు క్యారెక్టరే మనకి కల్కి 2లో అయితే పక్కాగా అయితే చూపిస్తారు. అయితే కల్కి మూవీ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నారు భయ్య. ఏంటంటే ఇది కల్కి 2898 AD కదా. ఇప్పుడైతే కర్ణ 3102 BC అని మారుస్తున్నారు భయ్య. ఇదైతే పక్క టైటిల్ అయితే మారుస్తున్నారు. అయితే మనకి సుప్రీం యాస్కిని అంటే కమల్ హాసన్ గారిని ఏమాత్రం చూపించలేదు. దాదాపు 9 నిమిషాలు ఏమో చూపించారు కల్కి మూవీలో. అయితే కల్కి పార్ట్ 2లో కనీసం అనమాట ఒక 2 hours దాకా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుందంట మూవీ. ఆ రకంగా అయితే ఉండబోతుంది. అంతే కాకుండా భయ్య మనకి కృష్ణుడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ కృష్ణుడి క్యారెక్టర్ని ఈ మూవీలో కల్కి పార్ట్ 1లో ఏమాత్రం చూపించలేదు. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్ వేసి అదో రకంగా అయితే చూపించారు. కానీ డైరెక్టర్ నాగేశ్వర్ గారు ఏమనుకున్నారంటే కృష్ణుడి క్యారెక్టర్ వేసే మనిషి ఈ ప్రపంచంలోనే లేడు అనే ఇదితో అనమాట ఆయనైతే సెకండ్ పార్ట్లో కూడా అదే రకంగా అయితే రివీల్ చేస్తారు. మహాభారతం పూర్తిగా చూపిస్తారట కల్కి మూవీ పార్ట్ 2లో. ఇది నెక్స్ట్ లెవెల్ భయ్య. డైరెక్టర్ నాగేశ్వరిని ఈ మూవీ స్టోరీ అనమాట దాదాపు 30% అయితే రాశాడు. అలాగే 10% అయితే షూటింగ్ చేశారు. అయితే ఈ మూవీ దాదాపు వచ్చేయడానికి 2030 అదే 2029 దాకా అయితే పడుతుంది. ఎందుకంటే కల్కి మూవీ 3 years అయితే తీశారు. దాని కారణంగా ఈ మూవీ కూడా దాదాపు 3-4 years అయితే తీశారు. అయితే దాంతో అయితే క్లియర్ అవ్వదు ఈ మూవీ అనమాట. ఇంకా ఉంటుంది. మహాభారతం చూపిస్తారు. మహాభారతంలో టాలెంటెడ్ పర్సన్లు చూపిస్తారు. దాని కారణంగా కల్కి మూవీ దాదాపు 4 లేకపోతే 6 parts అయితే ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. డైరెక్టర్ నాగేశ్వర్ ఆయన బ్రెయిన్లో ఉన్నది మొత్తం ఈ మూవీలో అయితే ప్రజెంట్ చేస్తారు. ఇది మామూలుగా ఉండదు మరి. అయితే భయ్య కల్కి మూవీలో మనకి కల్కి క్యారెక్టర్ అనేది అయితే చూపించలేదు. అయితే దీంట్లో అనమాట ఒక ఇంట్రెస్టింగ్ హీరో అంటే క్యామియో రోల్ అయితే ఉంటుందంట. ఆ హీరో పేరు అయితే ఇప్పుడు దాకా నేను చేసే రీసెర్చ్లో అయితే రాలేదు. దాని కారణంగా ఒక ఇంట్రెస్టింగ్ హీరో కల్కి క్యారెక్టర్లో అయితే వస్తాడు. దానికన్నా ముందు మనకి కర్ణుడు, అర్జునుడు, అలాగే అశ్వత్థామ వీళ్ళ క్యారెక్టర్ని అయితే చాలా మంచిగా అయితే చూపిస్తారంట. అయితే భయ్య కల్కి మూవీ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు సుప్రీం యాస్కిన్ ఉన్న ఇప్పుడు కాశీలో కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. అలాంటి కాంప్లెక్స్ అనమాట 4 ఉంటాయంట. 4ట్లో 4 సుప్రీం యాస్కిన్ లాంటి విలన్స్ అయితే ఉంటారంట. భారీ అయితే డైరెక్టర్ నాగేశ్వర్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. అయితే మూవీ రిలీజ్ అయ్యాక ఎంతమంది ఏ విధంగా చెప్తారో చూడాలి మరి. ఇక మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన దగ్గర ఫుల్ స్టోరీ అయితే వచ్చేస్తుంది. దీని తర్వాత మన రామ్ చరణ్ RC16 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ఇది మామూలు స్టోరీ కాదు, ఒకరి బయోపిక్. ఆ బయోపిక్ వింటే, అతని పేరు వింటే అందరూ వణికిపోతారు. ఆర్మీ వాళ్ళకే భయం. ఆయన ఏనుగుల్ని సునాయాసంగా చంపేస్తాడు, రైల్ని ఆపేస్తాడు, ఎద్దుల్ని కూడితే ఒక గుద్దుతో. ఇప్పుడు మనకి స్పిరిట్ మూవీలో విలన్ అని చెప్పారే జపాన్ నుండి, అలాంటి వాడనమాట. అతనంటే మామూలు వ్యక్తి కాదు. అతని గురించి అయితే ఇప్పుడైతే చెప్తాను భయ్య. వీడియో ఎండింగ్ దాకా చూడండి, మామూలుగా ఉండదు. అయితే భయ్య ఈ మూవీ అనమాట మనకి ఆంధ్రాలో ఒక పర్సన్ స్టోరీ అనమాట, కోడి రామ్మూర్తి. అయితే యూట్యూబ్లో వెతికినా మనకైతే దొరుకుతుంది. ఆయన స్టోరీని బేస్ చేసుకొని ఈ బయోపిక్ అయితే తీయబోతున్నారు. ఏంటంటే భయ్య ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందంటే, అయితే చిన్నప్పుడు అనమాట మన రామ్ చరణ్ గారికి చదువు అవ్వలేదు. అంటే ఆయన గురించి చెప్తున్నా. ఇప్పుడు కోడి రామ్మూర్తి బదులు రామ్ చరణ్ అనే పేరు అయితే చెప్తున్నా. అయితే చిన్నప్పటి నుండి రామ్ చరణ్కి చదువు అవ్వలేదు. దాని కారణంగా వాళ్ళ నాన్న ఆయుధాల శాలలో అయితే పడేస్తాడు. అయితే అప్పుడే అనమాట తన చిన్న స్టంట్లు చేయడం, వ్యాయామాలు చేయడం, బలం బాగా పెంచుకున్నాడు. అతన్నప్పుడు కలియుగ కర్ణుడు అని పిలిచేవాడు. అలా ఉండేవి. తొడలతో మనుషుల్ని చంపేసేవాడంట. అతని భుజాల్లో గాలి అతను కొడితే ఎంతటి గోడైనా పడిపోయేదంట. అలాంటి బలవంతుడంట. మామూలు అతనికి ఉన్న పేరుతో అనమాట చాలామంది బయట దేశాల నుండి ఆయన చూడడానికే వచ్చేవాళ్ళంట. అలా అనమాట ఆయన చాలా దేశాలు తిరిగి చాలా సంపాదించాడు. అయినా సరే
చివరికి తను ఏది మిగల్చలేదు, చాలామందికి పనిచేశాడు. దాని కారణంగా ఆయన అయితే మరణించాడు. ఉన్న చివరికి అసలు ఒక్క రూపాయి లేకుండా మరణించారు. అయితే ఇతని స్టోరీని కొద్దిగా బుచ్చిబాబు అనమాట కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లో అయితే మనకైతే చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ లవ్ స్టోరీగా అయితే చూపిస్తున్నారు. అదే కాకుండా దీంట్లో ఒక కుస్తీ పోటీ అయితే ఉంటుంది ఈ మూవీలో. ఏంటంటే ఒక బాల్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ ఇస్తారు, రౌండ్గా ఉండే దాంట్లో అనమాట బాల్ అయితే వేయాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. రామ్ చరణ్ అని ఈ మూవీలో మనకి త్రిబుల్ ఆర్ మూవీలో మనకి రాజమౌళి గారు చూపించారే, దానికన్నా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా రామ్ చరణ్ ఈ యాంగిల్లో చూడలేదు అనుకుంటాం మనం. ఆ రకంగా అయితే రామ్ చరణ్ ఈ మూవీలో చూపిస్తారు భయ్య, వేరే లెవెల్. అయితే బుచ్చిబాబు చిన్న డైరెక్టర్ అని అనుకోవచ్చు. ఫస్ట్ అనమాట ఈ మూవీ స్టోరీ ఎన్టీఆర్ అన్నకి అయితే చెప్పారు. ఎన్టీఆర్ అన్న అయితే నచ్చింది, నేను చేస్తానని చెప్పారంట. దాని తర్వాత ఈ మూవీ అంటే అప్పుడు 40% స్టోరీ అయితే బుచ్చిబాబు దగ్గర అయితే ఉంది. అయితే బుచ్చిబాబు ఏమనుకున్నాడు, ఎన్టీఆర్ అన్న చెప్పాడు, ఎన్టీఆర్ అన్న ఓకే అన్నారు. దాని తర్వాత ఈ మూవీని అనమాట డిఫరెంట్ అంటే 3-4 వర్షన్లో అయితే రాశాడు. రాసిన తర్వాత ఎన్టీఆర్ అన్నకి ఏమైందో ఏంటో, ఇంకా వేరే సినిమాలు ఉందని తీయలేకపోతున్నాడో ఏంటో, కానీ తర్వాత సుకుమార్కి మరియు బుచ్చిబాబుకి కొద్ది కనెక్షన్ ఉంది. దానివల్ల సుకుమార్కి మరియు మన రామ్ చరణ్కి బాగా క్లోజ్ అనమాట. దాని కారణంగా బుచ్చిబాబు స్టోరీ ఇప్పుడు మన రామ్ చరణ్ అయితే తీయబోతున్నాడు. చిన్న డైరెక్టర్ అయినా కంటెంట్ ఉంటే చాలు భయ్య, ఎంత చిన్నదైతే ఏంటి, అలా ఉండబోతుంది ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా చూసిన దానికన్నా రామ్ చరణ్ని ఇక ముందు చూసే మూవీస్లోనే ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అంటారా, గేమ్ చేంజర్ మూవీ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అది బ్లాక్ బస్టర్ అయితే అదే మంచిది. ఎందుకంటే మన టాలీవుడ్ నుండి ఎంతమంది హీరోలు ఇంక్రీజ్ అవుతారో అంత మంచిది మనకి. ఎందుకంటే ఎక్కువ పాన్ ఇండియా మూవీస్ చేయాలి, ఎక్కువ మందికి మన ఇండియా గురించి తెలియాలి అని నాకైతే అనిపిస్తుంది. ఈ 2 మూవీస్లో మీకు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏదో ఒకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.